హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి, అలాగే కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్దాం. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 4. వంశీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పింకి పాపని రాజమ్మ ఎత్తుకొని ఆడిస్తుంటుంది. పాప తండ్రిని చూసి బోసినవ్వులు చిందిస్తూ రాజమ్మ చేతిలో నుంచి వాలిపోతూ వంశీ దగ్గరికి రావాలని చూస్తుంది. వంశీ నవ్వుతూ పాపని అందుకొని, నా బంగారు తల్లి నవ్వులు చూస్తే చాలు, ఆఫీస్లో రోజంతా పడిన అలసట అంతా ఇట్టే మాయమవుతుంది అని పాపకు ముద్దు పెట్టి, దివ్య ఎక్కడ ఉంది రాజమ్మ అని అడుగుతాడు. పైన మీ రూమ్లోనే ఉన్నారు సార్ అంటుంది. సరే, కార్లో నా ఆఫీస్ బ్యాగ్ ఉంది, అది తీసుకొచ్చి లోపల పెట్టు అని పాపని ఎత్తుకొని పైన రూమ్లో ఉన్న దివ్య దగ్గరికి వెళ్తుంటాడు. దివ్య బెడ్ కానుకొని కూర్చొని గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటుంది. వంశీ పాపతో వెళ్ళి తనకు దగ్గరగా కూర్చొని తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ దివ్య మొహానికి దగ్గరగా చిటికలు వేస్తుంటాడు. దాంతో దివ్య ఈ లోకంలోకి వచ్చి, వంశీ గారు ఎంతసేపైంది మీరు వచ్చి అని అడుగుతుంది. నేను పాపతో వచ్చి కూర్చున్నా మమ్మల్ని గమనించినంత పరిధ్యానంలో ఉన్నావన్నమాట. అంతగా ఏం ఆలోచిస్తున్నావు దివ్య అంటాడు. అశోక్ రేణువుల గురించి ఆలోచిస్తున్నాను వంశీ గారు అంటుంది. ఇప్పుడు వాళ్ళ గురించి అంతగా ఆలోచించడానికి ఏముంది అని అడుగుతాడు. గుడిలో కొబ్బరికాయ కుళ్ళిపోవడం గురించి చెప్తుంది. ఓసి, దీని గురించి ఇంతగా ఆలోచిస్తూ బాధపడాలా? నువ్వు కొట్టిన కొబ్బరికాయ ఎన్నో రోజుల నుంచి స్టాక్లో ఉండి ఉంటుంది, అందుకే అది అలా కుళ్ళిపోయి ఉంటుంది. రేణు భవిష్యత్ బాగుంటుంది దివ్య, రేణు గురించి నువ్వు టెన్షన్ పడకు అంటాడు. దివ్య బాధగా వంశీ భుజం మీదకు వాలి, రేణు ఒక్కదాని గురించే ఆలోచించడం లేదు వంశీ గారు, అశోక్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. పాపం అశోక్ ఎవరూ లేని అనాథగా అనాథాశ్రమంలో పెరిగాడు. అశోక్ చిన్నతనం నుంచి నేను బాగా గమనించాను. తన కళ్ళ ముందు ఎవరిదైనా ఫ్యామిలీ కనిపిస్తే ఆ ఫ్యామిలీ వైపు ఆశగా చూస్తుండేవాడు. ఆ చూపులో తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అనే అర్థం నాకు స్పష్టంగా కనిపించేది. బయటికి చెప్పుకోకపోయేవాడు, కానీ తను అనాథ అయినందుకు చాలా బాధపడేవాడు. రేణు అశోక్ని పెళ్లి చేసుకుంటే అశోక్కి ఒక తోడు ఏర్పడుతుంది, ఇద్దరి జీవితాలు బాగుంటాయి. కానీ వాళ్ళిద్దరు కలిసిపోవాలని వారిద్దరి మధ్యకి ఎవరూ రాకూడదని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాను. ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయేసరికి ఉదయం నుంచి నా మనసులో లేదు. నా ప్రాణ స్నేహితుడు అశోక్ జీవితం, నా చెల్లెలు రేణు జీవితం బాగుండాలి వంశీ గారు అంటుంది. వంశీ ఒక చేత్తో పాపని పట్టుకొని ఇంకో చేత్తో దివ్య చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు దివ్య, మనం కోరుకున్నట్టే వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. మనలాగే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడైనా అశోక్ అనాథ కాదు. అశోక్కి నువ్వు, నేను, రేణు మన ముగ్గురు ఉన్నాం. కాకపోతే రేణు అశోక్కి దగ్గర కావడానికి కాస్త టైం పడుతుంది. మన ముగ్గురం ఉండగా అశోక్ ఎప్పటికీ అనాథ కాదు. ఇంకొకసారి అలా ఆలోచించకు అంటాడు. నిజమే వంశీ గారు, అశోక్ అనాథ కాదు, అశోక్కి మనం ఉన్నాము అని వంశీ ఒడిలో కూర్చున్న పాపతాలను నిమిరి, ఉండండి మీకు కాఫీ తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. దివ్యకైతే ధైర్యం చెప్పాడు, కానీ వంశీ కూడా కాస్త కంగారు పడుతూ, కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఏంటి, నిజంగానే అశోక్ రేణు మధ్యకు ఎవరైనా రాబోతున్నారా? అలా జరగకూడదు, అశోక్ రేణు ఒకటవ్వాలి అని అనుకుంటాడు. లాస్య అప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వస్తూ అశోక్ కారు కోసం వెయిట్ చేస్తున్న రేణు వైపు పొగరుగా చూసి, ఆ వెంటనే తన చూపుని మామూలుగా మార్చుకొని రేణు దగ్గరికి వచ్చి, సారీ రేణు, మార్నింగ్ జరిగిన విషయంలో నాదే తప్పు, నేనే చూసుకోకుండా మీ కార్కి అడ్డు వచ్చాను అంటుంది. ఓ, ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా అంటుంది రేణు కోపంగా. సారీ చెప్పాను కదా రేణు, ఒకే ఆఫీసులో చేస్తూ మనం ఇలా పొట్లాడుకోవటం అంత మంచిది కాదు అంటుంది లాస్య. రేణు కాస్త ముభావంగానే ఇట్స్ ఓకే అంటుంది. ఇంతలో అశోక్ కారు హార్న్ కొడుతూ అక్కడికి వచ్చి లాస్యని అనుమానంగా గమనిస్తూనే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంటాడు. ఇంతలో రేణు వచ్చి కారు ఎక్కుతుంది. అశోక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. లాస్య ఆ కారు వైపు కోపంగా చూస్తూ, ఈ లాస్య అంత ఈజీగా ఎవరికి సారీ చెప్పదు రేణు, నీకు సారీ చెప్పానంటే దానికి కారణం ఉంది. నేను నీతో మంచిగా ఉంటూనే నీ వెనక గోతులు తీయాలి, అందుకే నీకు సారీ చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటుంది. అశోక్ డ్రైవింగ్ చేస్తూ, ఉదయం ఇద్దరు అంతగా గొడవ పెట్టుకొని ఇప్పుడు కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు, పర్వాలేదు అంటాడు.
మా విషయం పక్కన పెట్టు. నువ్వేంటి తనని అదోలా చూస్తున్నావు? అని అడుగుతుంది రేణు. అశోక్ నవ్వుతూ, ఎందుకో తనని చూస్తుంటే మా మధ్య ఏదో రిలేషన్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అంటాడు. ఓహో! అంటే నువ్వు కూడా తనకి పడిపోయావా? అంటుంది వ్యంగ్యంగా. అశోక్ కావాలని మాట్లాడుతూ, ఏమో పడిపోయానేమో అంటాడు. రేణు కోపంతో ఊగిపోతూ, నిన్ను అంటూ చేతిలో ఉన్న ఫైల్స్తో అశోక్ని కొడుతూ, పొద్దున నాకు అన్ని మాటలు చెప్పి ఆ చింపాంజీ మొహానికి నువ్వెలా పడిపోయావు? అది నీకు ఎలా నచ్చింది? అని ఆగకుండా ఫైల్స్తో కొడుతుంటే, ఆగండి మేడం అంటూ ఆ ఫైల్స్ డ్రైవింగ్కి ఇబ్బంది పడుతుంటే సడన్గా బ్రేక్ వేస్తాడు. ఆ కుదుపుకి రేణు వచ్చి అశోక్ ఒడిలో పడుతుంది. దాంతో ఇద్దరు మెస్మరైజ్ అయ్యి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తుండిపోతారు. అలా ఎంతసేపు ఒకరికొకరు చూసుకున్నారో వాళ్ళకే తెలియదు. లీవ్ చేసి ఉన్న తన హెయిర్ మొహం మీద పడుతుంటాయి. అశోక్ నెమ్మదిగా తన కురులు పక్కకు తీస్తుండగా ఆ స్పర్శతో రేణు ఈ లోకంలోకి వస్తుంది. అశోక్ కూడా ఈ లోకంలోకి వస్తాడు. రేణు లేచి తన సీట్లో కూర్చుంటుంది. అశోక్ నవ్వుతూ తిరిగి కార్ స్టార్ట్ చేస్తాడు. రేణు ఆలోచించుకుంటూ, ఈ మధ్య ఎందుకు నా మనసు కంట్రోల్ తప్పుతుంది? ఈ ఆఫీస్ బాయ్కి ఎందుకు ఇంతలా కనెక్ట్ అయిపోతున్నాను? నా జీవితంలోకి రాబోయే వ్యక్తి మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. పెద్ద ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని నాన్నతో ఎన్నోసార్లు గొడవపడ్డాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారిని పెళ్లి చేసుకొని జీవితంలో హాయిగా సెటిల్ అయిపోవాలనుకున్నాను. కానీ ఈ ఆఫీస్ బాయ్కి ఇంతలా దగ్గర అవుతున్నానేంటి? ఇలా జరగకూడదు. నా మనసు కంట్రోల్ తప్పకుండా చూసుకోవాలి అని ఇలా ఆలోచిస్తుంటే తన ఆలోచనలను పసికడుతున్న అశోక్ నవ్వుకుంటూ, తప్పదు రేణు, నువ్వు ఎప్పటికైనా ఈ ఆఫీస్ బాయ్కి పూర్తిగా పడిపోవాల్సిందే. ఈ ఆఫీస్ బాయ్ని ప్రేమించాల్సిందే అని అనుకుంటాడు. రాత్రి సమయం టైం 1 గంట అవుతుంటుంది. అశోక్ ఎప్పట్లాగే కింద చాపాదిండితో పడుకొని ఉన్నాడు. ఎప్పటినుంచో అశోక్ని వెంటాడుతున్న కళ ఆ క్షణంలో కూడా వస్తుంటుంది. ఒక సముద్రపు బీచ్లో దాదాపు 12 సంవత్సరాల అమ్మాయి పట్టులంగా జాకెట్లో కనిపిస్తూ సముద్రపు కెరటాల దగ్గర దాదాపు 2 సంవత్సరాల బాబుని ఆడిస్తుంటుంది. ఆ బాబు ఎంతో ఆనందంతో ఆ అమ్మాయితో ఆడుకుంటున్నాడు. ఎక్కడి నుంచో ఒక మగవారి గొంతుతో అమ్మ భారతి తమ్ముడు జాగ్రత్త అని వినిపిస్తుంటుంది. ఆ కళ్ళతో అశోక్ టక్కున లేచి కూర్చొని ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకొని ఆలోచించుకుంటూ, ఎందుకు ప్రతిసారి ఈ కళ ఇలా వస్తుంది? కలలో కనిపించే ఆవిడ ఎవరు? ఒకవేళ ఆ బాబుని నేనేనా? ఆ బాబుని నేనైతే నన్ను ఆడించే ఆమె ఎవరు? భారతి తమ్ముడు జాగ్రత్త అని ఎవరితో ఎవరిని ఉద్దేశించి అన్నారు? అసలు ఆ భారతి ఎవరు? నేను పెరిగిన అనాథాశ్రమంలో భారతి అనే పేరున్న వాళ్ళు ఎవరూ లేరు. మరి ఎందుకు ఈ భారతి పేరు మీద కల వస్తుంది అని సమాధానం దొరకని ప్రశ్నలు వేసుకుంటాడు. అలా ఆలోచించుకుంటూనే పక్కన ఉన్న వాటర్ బాటిల్ అందుకొని వాటర్ తాగి మీద ఉన్న బ్లాంకెట్ పక్కకు తీసి నిలబడి రేణు పోర్షన్ వైపుకి అడుగులు వేసి తన దగ్గరకు వెళ్తాడు. రేణు బెడ్ నిండా ఆఫీస్ ఫైల్స్ పరుచుకొని ఒక ఫైల్ తన మీదకు పెట్టుకొని 2000 సందులో పెన్ను పట్టుకొని నిద్రపోతుంటుంది. మరోపక్క ల్యాప్టాప్ ఆన్లో ఉంటుంది. అలా పడుకున్న రేణుని చూసి బెడ్ మీద ఉన్న ఫైల్స్ సర్దుతూ ఈ పని దెయ్యం ఆఫీస్ పని చేసుకుంటూనే నిద్రపోయిందట్టుంది అనుకుంటూ తన మీద పెట్టుకున్న ఫైల్తో పాటు వేల మధ్య పెట్టుకున్న పెన్ను కూడా తీసి పక్కన పెట్టి ఆన్లో ఉన్న ల్యాప్టాప్ని ఆఫ్ చేస్తాడు. రేణు నిద్రలో పక్కకు తిరిగి ఆ నిద్రలోనే తనకు ఇష్టమైన టెడ్డీ బేర్ కోసం చెయ్యితో వెతుకుతుంటుంది. అశోక్కి అది అర్థమై పక్కన ఉన్న టెడ్డీ బేర్ అందుకొని వెతుకుతున్న తన చేయికి అందిస్తాడు. రేణు ఆ టెడ్డీ బేర్ని హత్తుకొని నిద్రపోతుంటుంది. అశోక్ నవ్వుకుంటూ టెడ్డీ బేర్ పక్కన లేకుండా ఈ దెయ్యం రాక్షసి పడుకోలేదట్టుంది అని అనుకొని ప్రేమగా తన తలను నిమిరి అక్కడి నుంచి బయలుదేరి తన రూమ్లోకి వస్తాడు. తిరిగి చాప మీద పడుకొని ఫోన్ ఆన్ చేసి పింకీ పాపతో కలిసి వంశీ దిగిన కొన్ని ఫొటోస్ చూస్తూ ఆనందపడుతుంటాడు. అలా ఫోటో స్క్రోల్ చేస్తుండగా రేణు పాపకి ముద్దు పెడుతూ ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసి ఇంకా ఆనందపడుతూ రేణుతో పెళ్ళైతే నాకు ఒక కుటుంబం ఉంటుంది అనుకుంటూ మరో ఫోటో స్క్రోల్ చేస్తాడు. ఈసారి వంశీ దివ్య రేణు ముగ్గురు కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసుకుంటూ ఈ ముగ్గురు నాకు తోడుగా ఉండగా ఇక నేను ఎందుకు అనాథ అవుతాను అని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్లో ఒక గుడిలో ఆనంద్ పేరు మీద పూజారి గారు అర్చన చేస్తుంటే కాస్త మధ్య వయసు ఉన్న వారిలా కనిపించే ఒక గృహిణి
దేవుడికి నమస్కరిస్తుంటుంది. కొద్దిసేపటికి పూజారి గారు బయటకు వచ్చి పూజ సజ్జను ఆమెకు అందిస్తూ, అమ్మ భారతి, కొన్నేళ్ల నుంచి చూస్తున్నా. నీ తల్లిదండ్రులు చక్రవర్తి, అన్నపూర్ణ గారి పేర్లతో కానీ, నీ భర్త జగదీష్ పేరుతో కానీ ఎప్పుడు పూజలు చేయించలేదు. చిన్నప్పుడెప్పుడో చనిపోయిన నీ తమ్ముడు ఆనంద్ పేరు మీద మాత్రం రోజు అర్చన చేస్తుంటావు. ఇన్నేళ్లు గడిచినా నీ తమ్ముడి మీద అభిమానం ఇంకా తగ్గలేదా తల్లి అంటాడు. నా తమ్ముణ్ణి నా నిర్లక్ష్యంతో దూరం చేసుకున్నాను పూజారి గారు. ఆ సముద్రం ఒడ్డున నా తమ్ముడితో ఆడుకున్న రోజు, తర్వాత నా తమ్ముడు సముద్రంలో కొట్టుకుపోవడం ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నా నిర్లక్ష్యం ఫలితంగా నా తమ్ముడు దూరం అయ్యాడు. ఆ పాపం కారణంగానేమో భగవంతుడు నాకు పిల్లల్ని కలగకుండా చేసి నన్ను తల్లితనానికి దూరం చేస్తున్నాడు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పూజారి గారు ఆమె వైపు జాలిగా చూస్తుంటాడు. భారతి కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళొస్తాను పూజారి గారు అంటుంది. మంచిదమ్మా, మీ అమ్మగారిని నాన్నగారిని అడిగానని చెప్పు అంటాడు. అలాగే పూజారి గారు అని వెళ్ళిపోతుంది. భారతి గుడి నుంచి ఇంటి లోపలికి వస్తుండగా గార్డెన్లో కాస్త దూరంలో మా అమ్మ అల్లుడైన చక్రవర్తి జగదీష్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చొని బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటారు. రేపు వేయబోయే టెండర్ కూడా ఆ వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్లకుండా మనకే వస్తుంది మావయ్య అంటాడు జగదీష్. చక్రవర్తి వంశీ మీద కోపంతో మాట్లాడుతూ, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ వంశీ రోడ్డు మీద పడటం చూడాలి జగదీష్. ముఖ్యంగా నేను దక్కించుకోవాలనుకున్న సైట్లో బృందావనం కట్టి విర్రవీగుతున్నాడు కదా, ఆ బృందావనాన్ని వదిలేసి బయటకు రావాలి. ఆ బృందావనం మనం దక్కించుకోవాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలుగుతాను అంటాడు. మనం అనుకున్నట్టుగానే ఆ వంశీ ఎప్పుడో రోడ్డున పడాల్సింది మావయ్య. ఆ మాలినీదేవి గారి మధ్యలో హ్యాండ్ ఇవ్వకుండా మనతో కలిసి ఉంటే ఈ పాటికి మనం అనుకున్న కోరిక నెరవేరేది. ఇంతలో అశోక్ కుమార్ అని వచ్చి వంశీ బిజినెస్తో టైఅప్ అయ్యాడు. అక్కడే మనకు ప్రాబ్లం వచ్చింది. అయినా పర్వాలేదు మావయ్య, మీరు అన్నట్టుగానే వాళ్ళ కంపెనీ అన్ని బ్రాంచెస్ నా గుప్పెట పెట్టుకున్నాను. ఇక మీదట ఆ కంపెనీకి వెళ్ళాల్సిన ప్రతి కాంట్రాక్ట్ మన కంపెనీకే దక్కుతుంది. అసలు మధ్యలో ఆ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ అనేవాడు రాకపోతే ఈ పాటికి మన పని పూర్తయిపోయి ఆ వంశీ ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడేవాడు అంటాడు జగదీష్. ఆ మాటతో చక్రవర్తి ఎక్కడో ఆలోచిస్తూ మనసులో, ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్, నా కొడుకు ఆనంద్ కూడా బతికి ఉంటే వాడిని కూడా ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ చేసుండేవాడిని అని అనుకుంటుండగానే కొడుకు మీద ప్రేమతో చక్రవర్తి గారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఇంతలో భారతి అక్కడికి వచ్చి, నాన్న, తమ్ముడు ఆనంద్ పేరు మీద అర్చన చేయించుకొచ్చాను, ప్రసాదం తీసుకోండి అంటుంది. చక్రవర్తి కూతురికి కనపడనీయకుండా కన్నీళ్లు తుడుచుకొని భారతి ఇస్తున్న ప్రసాదం తీసుకుంటాడు. నువ్వు కూడా తీసుకో బావా అని భర్త జగదీష్ కూడా ప్రసాదం పెడుతుంది. తిరిగి భారతి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే భారతి అని పిలుస్తాడు జగదీష్. భారతి వెనుకకు తిరిగి చూసి, ఏంటి బావా అంటుంది. జగదీష్ భారతి దగ్గరికి వచ్చి, మా ఫ్రెండ్ ఒక మంచి డాక్టర్ గురించి చెప్పాడు. మనలాంటి పిల్లలు లేని దంపతులు ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక పిల్లలు పుట్టారంట. మనం కూడా వెళ్ళి ఆ డాక్టర్ని కలుద్దాము అంటాడు. ఇప్పటికే చాలామంది డాక్టర్స్ని కలిసాం కదా బావా, ప్రయోజనం లేదని చెప్పారు కదా అంటుంది భారతి బాధపడుతూ. చక్రవర్తి కూడా లేచి కూతురు దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ, అలా అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? జగదీష్ అన్నట్టు వెళ్ళి ఆ డాక్టర్ని కలవండి. ఏమో, ఆ డాక్టర్ ట్రీట్మెంట్కి మీరు కూడా తల్లిదండ్రులు అవుతారేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తాడు. సరే నాన్న, సాయంత్రం వెళ్ళి ఆ డాక్టర్ని కలుస్తాంలే అని భారతి అక్కడి నుంచి వెళ్తుంటుంది. జగదీష్ వాచ్ చూసుకుంటూ, మావయ్య, నేను వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతాను అని జగదీష్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు. చక్రవర్తి తిరిగి చైర్ దగ్గరికి వచ్చి కూర్చొని ఆకాశంలోకి చూస్తూ, ఆనంద్, నా కొడుకు బతికి ఉంటే నిజంగానే బిజినెస్లో కింగుని చేసేవాణ్ణి అని అనుకొని కొడుకు గురించి బాధపడుతూ కన్నీళ్ళు పెడుతుంటాడు. భారతి ఇంటి లోపలికి వెళ్ళగానే 2 సంవత్సరాల వయసున్న ఆనంద్ ఆలియాస్ అశోక్ ఫోటో వాళ్ళకి పెద్దగా కనిపిస్తుంటుంది. అక్కడ చక్రవర్తి భార్య అయిన అన్నపూర్ణ గారు తన వయసుకు తగ్గట్టు జెర్రీ అంచు ఖరీదైన శారీ ధరించి, శారీకి తగ్గట్టుగా జ్యువెలరీ పెట్టి, చైర్లో హుందాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మహిళా మండలి ప్రెసిడెంట్గా ఫోన్ కాల్ మాట్లాడుతూ, ఈ పూర్ణ తలుచుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే. ఇవాళ మీటింగ్ ఉంది కదా, మహిళా మండలి ఆఫీస్కి త్వరగా వచ్చేస్తాను అని గంభీరంగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
అమ్మ ప్రసాదం తీసుకో అంటూ భారతి దగ్గరికి వెళ్తుంది. అన్నపూర్ణ ఆలియాస్ పూర్ణ చైర్లో నుంచి లేచి కూతురు పెడుతున్న ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని తిని, మీ తమ్ముడి పేరు మీద పూజ చేయించుకొచ్చావా అని అడుగుతుంది బాధపడుతూ. అవునమ్మా అంటుంది. నీ పిచ్చి కాకపోతే చనిపోయిన వాడి మీద పూజ చేయించటం ఏమిటమ్మా అంటుంది పూర్ణ. మీరు ఎంతైనా చెప్పండమ్మా. తమ్ముడు ఆనంద్ చనిపోయాడంటే నా మనసు దానికి అంగీకరించడం లేదు. నా తమ్ముడు ఎక్కడో బతికే ఉన్నాడనిపిస్తుంది. ఈ అక్క కోసం తిరిగి మన ఇంటికి వస్తాడనిపిస్తుంది అని ఆశగా చెప్పి బాధగా వెళ్ళిపోతుంది. వెళ్తున్న కూతురు వైపు పూర్ణ బాధగా చూస్తూ, నా కొడుకు ఆనంద్ నిజంగా బతికి మన ఇంటికి వస్తే ఈ అమ్మ మనసుకు అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు అని అనుకొని 2 సంవత్సరాల కొడుకు ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో మీద చేయి పెట్టి నిమురుతూ, ఈ అమ్మని ఎందుకురా ఇంతగా ఏడిపిస్తున్నావు అని అనుకొని కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద స్టోరీ మీద ఒక క్లారిటీ వచ్చి ఉండాలనుకుంటున్నాను. వంశీకి ఎవరైతే శత్రువులో వాళ్ళే అశోక్ వాళ్ళ సొంత ఫ్యామిలీ అన్నమాట. మరి స్టోరీ ఎలా ఉంది అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మిస్ కావద్దు ప్లీజ్.